హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రచన వేదిక. నా పేరు భాగ్యశ్రీ. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నేను ఇక్కడ పగిడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ఇలాగా కార్డ్బోర్డ్ అనేది 3 to 4 సెంటీమీటర్స్ వైడ్ ఉండేది నేను తీసుకున్నాను. సో దాన్ని మనం సర్కిల్గా చేసినప్పుడు మన హెడ్కి సరిపోయేలా ఉండాలి. అంటే మా బాబుకి హెడ్కి సరిపోయేలాగా నేను ఇక్కడ తీసుకున్నాను. మాస్కింగ్ టేప్ యూజ్ చేసి నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను సర్కిల్లా వచ్చేలాగా. మీరు గ్లూ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే టేప్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది, సో నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ తీసుకున్నాం కదా, సో నేను ఇక్కడ పింక్ థీమ్ అనుకుంటున్నాను, పింక్ అండ్ ఎల్లో థీమ్ వచ్చేలాగా. సో నేను ఇక్కడ నెట్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి మనకి నెట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, అందుకని నేను కాటన్ క్లాత్ అనేది తీసుకొని అది లైనింగ్ కింద యూజ్ చేస్తున్నాను. ఇలాగా కాటన్ మీద నెట్ వేసి దాన్ని కార్డ్బోర్డ్కి అటాచ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఇలా పెడుతున్నాను. నేను నీడిల్ అండ్ థ్రెడ్ యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మీరు స్టాప్లర్ని యూజ్ చేసి పింక్ స్టాప్లర్ని యూజ్ చేసినట్టయితే మనకి ఈజీగా అయిపోతుంది. సో నేను ఇక్కడ నీడిల్ అండ్ థ్రెడ్ అయితే యూజ్ చేసి నేను స్టిచ్ చేస్తున్నాను. మనం స్టాప్లర్ని యూజ్ చేసినా సరే బయటికి పిన్స్ కనిపించినా దాని మీద మళ్ళీ క్లాత్ అనేది వ్రాప్ చేస్తాం కాబట్టి కనిపించదు. సో మనకి ఈజీగా అయిపోతుంది పని కూడా. సో నేను ఇలాగా స్టిచ్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్ అయిపోయింది. స్టిచ్ చేయగా ఇలా ఉంది. నేను ఇప్పుడు పింక్ అనేది చేశాను కదా, పింక్తో నేను ఎల్లో అండ్ పింక్ని థీమ్గా అనుకొని చేస్తున్నాను. ఎందుకంటే జ్యోతికి బాబుకి ఎల్లో అనేది స్టిచ్ చేశాను. సో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అయితే బాగుంటుందని ఇలా క్లాత్ అనేది తీసుకున్నాను. సో నాకు చిన్న స్ట్రిప్ క్లాత్ మాత్రమే మిగిలింది, ఎందుకంటే నేను 1 మీటర్ క్లాతే ఉంది నా దగ్గర. ధోతికి స్టిచ్ చేయగా ఇంకా బాడీకి దుపట్టాలా వేయడానికి సగం క్లాత్ అనేది ఉంచాను చిన్నది. ఇది చిన్న క్లాత్ ఉంది. సో ఇది క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఎడ్జెస్ మళ్ళీ స్టిచ్ చేస్తే క్లాత్ అనేది ఇంకా చిన్నది అయిపోతుంది. సో నేను ఇలాగా ఎడ్జెస్ అనేవి నీట్ ఫినిషింగ్ కోసం ఇలాగా చిన్నగా కాల్చాను. మనకి తక్కువ క్లాత్ ఉంది కదా, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టిష్యూ పేపర్ని తీసుకున్నాను. 2 టిష్యూ పేపర్స్ని తీసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టి ఇలాగా రోల్ చేస్తున్నాను. సో దీనివల్ల మనకి వాల్యూమ్ అనేది వస్తుంది అనమాట క్లాత్కి. తక్కువ క్లాత్తో మనం ఇలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ టిష్యూని క్లాత్ మీద పెట్టి రోల్ చేస్తున్నాను. సో ఇలాగ క్రాస్గా రోల్ చేస్తున్నాను. ఇలా స్టార్టింగ్ ఎడ్జ్లో అలా పెట్టుకొని పిన్ చేస్తున్నాను. అల్పింగ్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఎలా కావాలి అని అంటే అలా పెట్టుకోవచ్చు. మనం ర్యాండమ్గా ఎలా కావాలి అంటే అలా పెట్టుకున్నా సరిపోతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎల్లోది పెట్టగా ఇలా ఉంది. ఇప్పుడు నేను బేబీ పింక్ కలర్ క్లాత్ తీసుకొని నేను ఇలాగా రోల్ చేసి, నేను ఎంత క్లాత్ తీసుకున్నాను అంటే మనకి ఈ సర్కిల్కి కన్నా ఇంకో హాఫ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇలాగ రోల్ చేసి పెట్టేస్తున్నాను. మనం పెట్టేటప్పుడు ఇలాగా రోల్ చేస్తూ అలాగా ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. సో ఒక రోల్ అంటే ఒక క్లాత్ తీసుకున్నాము కదా,
సో దాన్ని ఇలా పెట్టాను. ఇప్పుడు మనం ఇంకో క్లాత్ కూడా తీసుకున్నాం. టోటల్ టూ స్ట్రిప్స్ ఆఫ్ మనం నెట్ క్లాత్ తీసుకున్నాము, అలానే ఒక స్ట్రిప్ ఆఫ్ ఎల్లో క్లాత్ అనేది తీసుకున్నాము. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను క్లాత్ని చిన్న స్ట్రిప్పే తీసుకున్నాను, ఎలా రోల్ అనేది చేస్తున్నాను అనేది. ఇలా క్లాత్ అనేది ర్యాప్ చేసాము, దాన్ని నేను స్టిచ్ చేసేసాను అనమాట. సో మీకు ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చూపించలేదు ఎలా స్టిచ్ చేశాను అనేది, కానీ ఈ హెయిర్ యాక్సెసరీ అనేది నా దగ్గర ఉంది. సో నేను దాన్ని యూజ్ చేసి దీనికి స్టిచ్ చేస్తున్నాను. మనకి అన్ని లైట్ ఎల్లో, బేబీ పింక్, ఇది కూడా వైట్ కలర్ కదా, అన్ని ప్యాస్టల్ థీమ్లో ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది. సో నేను ఇది ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందని, కానీ బాగాలేదు అంట. సో నేను నా దగ్గర పర్ల్స్ అనేవి ఉంటే ఇలాగా పర్ల్స్తో ఇలా పెడుతున్నాను, సైడ్కి ఇలా కిందకి వేలాడేలాగా. చాలా చాలా బాగుంది ఇది పెట్టడం వల్ల. సో నేను దీన్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇది స్టిచ్ చేసిన తర్వాత నా దగ్గర ఒక 3 ఫ్లవర్స్ అలాగా ఏమంటారు ఫోమ్ షీట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో ఆ ఫ్లవర్స్ ఉంటే వాటిని కూడా పెట్టాను. ఆ తర్వాత నెమలిక ఉంటుంది కదా, సో దాన్ని కూడా పెట్టాను. అంతే, మన పగిడి అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా. మనం వీటిని పేపర్స్తో కూడా చేసుకోవచ్చు, ఇలా ఫ్యాబ్రిక్తో కాకుండా. పిల్లలకి నేర్పించినప్పుడు చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.